బిగ్ బిలియన్ డేస్ వరకు మీరు వెయిట్ చేయొద్దు. ఎందుకంటే అప్పుడున్న సిట్యుయేషన్ ప్రకారం ఈ మొబైల్స్ పెరగచ్చు, తగ్గచ్చు. అప్పటి వరకు మీరు వెయిట్ చేయొద్దు. ఇదే మన చేతిలో ఉంది కాబట్టి మంచి అవకాశం అన్నమాట. ఫ్లిప్‌కార్ట్‌లో, అమెజాన్‌లో ఈ ఆఫర్స్ మళ్ళీ రావు. ఒకవేళ వచ్చినా సరే ఇదే ప్రైస్‌కి వస్తాయని చెప్పి గ్యారంటీ లేదు. ఐఫోన్స్ మీద, సామ్సంగ్ మొబైల్స్ మీద, నథింగ్ ఫోన్స్ మీద మనకి ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు, హైప్ అవ్వచ్చు. ఐఫోన్స్ అయితే ఖచ్చితంగా ప్రైస్ హైప్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో కొందామని చెప్పి అనుకుంటే గనక ఇదే మంచి అవకాశం. మీరు ఏ ఐఫోన్ కొందాం అనుకున్నా సరే. సో టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మీ దగ్గర బడ్జెట్ ఉంది అనుకుంటే మాత్రం 10,000 నుంచి 1,00,000 ఉన్న రూపీస్ మధ్యలో ఏ మొబైల్స్ ఉన్నాయి, మీ దగ్గర కొంత అమౌంట్ ఉంది, ఏ మొబైల్ కొందామని చెప్పి అనుకుంటున్నారో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఎనీ డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కనుక కింద కామెంట్ చేయండి. అలాగే నేను చెప్పే మొబైల్స్ అన్నీ కూడా వ్యూ కార్డ్స్ కనిపిస్తున్నాయి. దాంతోపాటు టెలిగ్రామ్ ఛానల్ ఇప్పటికి వచ్చే ఉంటుంది బార్ కోడ్. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను, ఫాలో అవుతూ ఉండండి. ఎప్పటికప్పుడు డీల్స్ నేను ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాను. చాలా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి అనమాట. నేను వెంటనే పోస్ట్ చేస్తాను. ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. ఇంకా టాపిక్కి వెళ్ళిపోతే కనుక ఫస్ట్ ఎగ్జాక్ట్గా ఒక 10,000 ఇంక ఈ ప్రైస్ సెగ్మెంట్లో మన మొబైల్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే 10,000 రూపాయలు ఉన్న మొబైల్ మనకి 15,000 వెళ్ళిపోయినాయి అనమాట. అలాగే మనకి ప్రైస్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటున్నాయి. సో ఈ సిచ్యువేషన్లో మనకి ఎగ్జాక్ట్గా ఒక 11,000 రూపీస్ ఉంది అనుకుంటే కనుక అక్కడ మీకు లావా బోల్డ్ N2 5G అనే మొబైల్ కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, 5G ఉంది, 4G ఉంది. 4G వచ్చేసరికి 8,000 రూపీస్ ఉందన్నమాట. 5G వచ్చేసరికి 12,000 రూపీస్ ఉంది. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. సో 12,000కి అప్రాక్స్గా మనకి మంచి స్పెక్స్తో ఉన్న మొబైల్ ఏమైనా ఉంది అనుకుంటే ఈ ఒక్క మొబైల్ మనకి కనిపిస్తూ ఉంటుంది. సూపర్ ఎమోడ్ డిస్ప్లేతో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, మీ8 ప్రాసెసర్తో వస్తుంది, 6GB ర్యామ్తో వస్తుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది. సో స్పెక్స్ పరంగా, బ్రాండ్ పరంగా చాలా బాగుంటుంది. ఒక ఎంట్రీ లెవెల్ మొబైల్ కావాలి, మూవీస్ ఎక్కువ చూస్తాను అనుకుంటే కనుక ఈ మొబైల్ చాలా చాలా బాగుంటుంది. ఇంకా 15,000లో మీకు అక్కడ ఎక్స్పెక్ట్ చేసిన మొబైల్స్ అంటూ ఏమీ లేవన్నమాట. రీసెంట్గా మనకి మోటో G37 కానీ లేదా పోకో M7 ప్లస్ కానీ ఎన్ని కనిపిస్తూనే ఉన్నాయి. అంత వర్తి మొబైల్ ఏం కనిపించట్లేదు నాకైతే మాత్రం. ఇంకా పోకో M7 ప్లస్ మీకు 15Kకి వస్తే కనుక తీసుకోవచ్చు, కానీ అంతమించి ఎక్స్ట్రా వెళ్ళిపోతే కనుక ఈ మొబైల్ మీకు అవసరం లేదు. ఇంకా మీకు కొంచెం బ్యానర్లో కనిపిస్తూనే ఉంది మనకి సామ్సంగ్ గెలాక్సీ M17. రీసెంట్గా మన ఛానల్లో అన్బాక్సింగ్ ఫుల్ డెప్త్ రివ్యూ చేశాను, చాలామంది చూశారు. ఒక మంచి బడ్జెట్ మొబైల్ కావాలి అనుకుంటే కనుక ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ మాత్రం చాలా బాగుంటుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. కెమెరాస్ అయితే కనుక ఒక న్యాచురల్ కనిపిస్తూనే ఉన్నాయి. ప్రాసెసర్ మనకి హెవీ గేమ్స్ కాదు, కానీ ఒక నార్మల్ గేమ్స్ ఆడొచ్చు. బ్యాటరీ అయితే కనుక ఒక 6 అవర్స్ వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కొంచెం బాగుంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మాట్లాడితే 20,000లో మనకి ఒకప్పుడు మనకి నెంబర్ ఆఫ్ మొబైల్స్ కనిపిస్తూనే ఉండేవి. బట్ ఇప్పుడు చూస్తే కనుక మీకు అన్ని మొబైల్స్ అంటూ ఏమీ లేవు. మహా అయితే కనుక ఒక 2 కానీ 3 మొబైల్స్ మాత్రం మనకి ఆఫ్లైన్ మార్కెట్లో కానీ ఆన్లైన్ మార్కెట్లో కానీ కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా ఆన్లైన్ మార్కెట్ గురించి మాట్లాడితే కనుక అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ 18,000 ఉంది అనుకుంటే మాత్రం పోకో M8. ఇది లాంచింగ్ ప్రైస్ చూస్తే మనకి 25,000 ఉందన్నమాట. బట్ ఇప్పుడైతే కనుక ప్రైస్ డ్రాప్ అయింది కాబట్టి ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. సూపర్ ఎమోడ్ డిస్ప్లేతో వస్తుంది, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్, బ్యాటరీ 1 డే వస్తుంది. సో డీసెంట్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే కనుక పోకో M8 మొబైల్ చాలా బాగుంటుంది. ఇంకా బ్రాండ్లోనే కావాలనుకుంటే కనుక సామ్సంగ్ గెలాక్సీ F36 మనకి 19,000కే వస్తుంది అనమాట. ఇది కూడా ది బెస్ట్ మొబైల్ అవుతుంది. సో డిస్ప్లే వైజ్ కానీ, కెమెరా వైజ్ కానీ, ప్రాసెసర్ వైజ్ కానీ, బ్యాటరీ వైజ్ కానీ మంచిగా ఉంటుంది అనమాట ఈ మొబైల్ వచ్చరికి. బట్ సామ్సంగ్ మొబైల్స్లో మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేయరు, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. బాక్స్లో రాదనమాట, మన సపరేట్ కొనుక్కోవాల్సిందే. మీరు ఆఫ్లైన్ మార్కెట్లో కొన్నా సరే, ఆన్లైన్ మార్కెట్లో కొన్నా సరే బాక్స్లో మనకి ఛార్జర్ రాదు. అదే 20,000లో మనకి ఇన్ఫినిక్స్ GT30 5G అనే మొబైల్ కనిపిస్తుంది. ప్యూర్లీ గేమింగ్ కోసమే కావాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ మాత్రం రికమెండ్ చేయొచ్చు. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది, కెమెరాస్ చాలా బాగుంటాయి, ప్రాసెసర్ బాగానే ఉంటుంది, బ్యాటరీ 1 డే వస్తుంది. ఒక మంచి మొబైల్ కావాలి 20 అనుకుంటే కనుక ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. రీసెంట్గా మనకు లాంచ్ చేసిన మొబైల్స్ కావాలనుకుంటే కనుక ఒకే బ్రాండ్ నుంచి మనకి 2 కనిపిస్తూనే ఉంటాయి. వివో T5X అండ్ ఐక్యూ Z11X. మొన్నటిదాకా ఈ మొబైల్ మనకి 25K కానీ 22,000 రూపాయలు కనిపిస్తూనే ఉంది. బట్ ఈ ఆఫర్లో మనకి 20 వస్తుంది అనమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ 2 మొబైల్స్లో మీరు ఏదైనా కొనుక్కోవచ్చు. వివో వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో ఉంటుంది, ఐక్యూ వచ్చేసరికి అమెజాన్లో ఉంటుంది. ఇది మాత్రం గుర్తించండి. బ్యాటరీ కెపాసిటీ 1 డే పైనే వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ కొంచెం యావరేజ్గా ఉంటుంది, IPS ప్యానల్తో వస్తుంది. కెమెరాస్ చాలా బాగుంటాయి. ఈ మొబైల్ మన ఛానల్ అన్బాక్సింగ్ ఉంది కాబట్టి కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట ఈ మొబైల్. ఇంకా 20 నుంచి 25,000లో అక్కడ మనకి ఒక 4-5 మొబైల్స్ మాత్రమే ఉన్నాయి. అందులో ది బెస్ట్ మొబైల్ ఏముంది అనుకుంటే కనుక రియల్మీ P4 Pro. ఇది కూడా మన ఛానల్లో అన్బాక్సింగ్ ఫుల్ డెప్త్ రివ్యూ ఉంది. 25,000కి ది బెస్ట్ మొబైల్ అవుతుంది. కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఈ మొబైల్ వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. 7 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ అండ్ డ్యూల్ 4K రికార్డింగ్ ఉంటుంది. 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 1 డే వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఒక ఆల్రౌండర్ మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ సామ్సంగ్ బ్రాండ్లోనే కావాలనుకుంటే కనుక రీసెంట్గా లాంచ్ చేశారు మనకి సామ్సంగ్ గెలాక్సీ M47.
పోకో M8 ఉంది కదా, సేమ్ స్పెక్స్ మనకి ఇందులో ఉంటాయి. బట్ బ్రాండ్ మారుతుంది, ఓఎస్ మారుతుంది. ఇది మనకి అప్రాక్సిమేట్గా మనకి 22,000 రూపాయలకు వస్తుంది అనమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో డిస్ప్లే క్వాలిటీ, కెమెరా క్వాలిటీ, ప్రాసెసర్ కానీ, బ్యాటరీ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి. M47 రీసెంట్గా లాంచ్ చేశారు, చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ మొబైల్ వచ్చేసరికి. ఇంకా రియల్మీ P3 అల్ట్రా అయితే కనుక ఒక 1 year పైన అయిపోతుంది లాంచ్ చేసి మనకి. ఓకే, బెటర్ ప్రాసెసర్ ఉన్నా సరే మనకి కొంచెం బెస్ట్ మొబైల్ అనిపించింది నాకు. రియల్మీ P4 Pro కొంచెం బెస్ట్ మొబైల్ అనిపించింది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే 25,000 నుంచి 30,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి అరతా కొరత మొబైల్స్ మాత్రం మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాక్ట్గా 28,000 ఉంది అనుకుంటే కనుక కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు మోటో ఎడ్జ్ 60 Pro. ఇది మన ఛానల్లో ఫుల్ డెప్త్ రివ్యూ ఉంది. మంచి మొబైల్ అనమాట. కెమెరాస్ బాగుంటుంది, వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది, డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక వేరే లెవెల్లో ఉంటుంది. ప్రాసెసర్ డీసెంట్ ప్రాసెసర్, మనకి బ్యాటరీ 1 day వస్తుంది. సో ఒక ఆల్రౌండ్ మొబైల్ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ కిల్లర్ మొబైల్ అవుతుంది. ఐపీ రేటింగ్ కానీ, వైర్లెస్ ఛార్జింగ్ అన్నీ మనకి ఇందులో ఉంటాయి. ఇంకా గేమింగ్ పర్ఫార్మెన్స్ మొబైల్ కావాలనుకుంటే కనుక రియల్మీ GT 70 అనే మొబైల్ మంచి ప్రాసెసర్, మనకి మేటి ప్రాసెసర్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది, కెమెరా క్వాలిటీ కొంచెం యావరేజ్గా ఉంటుంది, బ్యాటరీ అయితే కనుక 1 day వస్తుంది. కెమెరాస్ కాంప్రమైజ్ అవుతాయి అనుకుంటే కనుక మిగతా 3 విషయాల్లో ఈ మొబైల్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు మనకి ఒప్పో K13 టర్బో 5G అనే మొబైల్ మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఇది మా కొలిక్ కొన్నాను అనమాట, అన్బాక్సింగ్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు. బట్ నేను యూజ్ చేసిన ఈ మొబైల్ వచ్చేసరికి ఇన్ హ్యాండ్ ఫ్యాన్ చాలా బాగుంటుంది. ఇందులో మనకి ఫ్యాన్స్ ఉంటాయి కాబట్టి మీరు గేమింగ్ ఆడితే కొద్దీ మనకి కూలింగ్ అవుతూనే ఉంటుంది, హీట్ అవ్వదన్నమాట. కెమెరా చాలా బాగుంటాయి అండ్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇంకా ఎన్ని బాగానే ఉంటాయి ఈ మొబైల్లో వచ్చేసరికి. ఈ 3 మొబైల్స్ కూడా 25 నుంచి 30,000లో కొంచెం బెటర్ ఆప్షన్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ మనకి 30 నుంచి 35,000లో ఇక్కడ మనకి కొన్ని మొబైల్స్ ఉన్నాయి అనమాట. అందులో బెస్ట్ మొబైల్ ఏముంది అనుకుంటే మాత్రం ఒప్పో Reno 14 అనమాట. 13 ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు, మా సిస్టర్ యూజ్ చేస్తున్నారు. ఎక్కడ నాకు ల్యాగ్స్ కానీ, ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఏమీ లేవు. కెమెరాస్ అయితే కనుక చాలా బాగుంటుంది. చుట్టూ ఫ్రేమ్ మనకి అల్యూమినియం బాడీతో వస్తుంది, డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇది మాత్రం ఈ మొబైల్ మాత్రం టాప్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ అనిపిస్తూ ఉంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి. కెమెరాస్ కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ, అల్యూమినియం బాడీ కానీ, బ్యాటరీ కానీ అన్నీ మనకి ప్లస్ పాయింట్ అవుతాయి. సో Reno 14 ఆ ప్రైస్ సెగ్మెంట్లో వస్తే కనుక కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు 30 నుంచి 35,000లో. ఇంకా దాని తర్వాత మనకి OnePlus Nord CE6 మొబైల్ కనిపిస్తూనే ఉంది 30,000లో. బేసిక్గా ఈ మొబైల్ మనకి 25,000 రావాల్సిన మొబైల్, బట్ ప్రైస్ అయిపోతున్నాయి కాబట్టి 30,000కే వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో కెమెరాస్ పక్కన పెట్టండి. కెమెరాస్ పక్కన పెడితే కనుక మిగతా అన్ని విషయాల్లో డిస్ప్లే క్వాలిటీ కానీ, బ్యాటరీ కానీ అండ్ ప్రాసెసర్ కానీ ఇవన్నీ కూడా ఈ మొబైల్కి ప్లస్ పాయింట్ అవుతుంది. చాలామంది కొంటారు 30,000లో. OnePlusకి మంచి మార్కెట్ ఉంది, ఆఫ్లైన్ మార్కెట్లో, ఆన్లైన్ మార్కెట్లో. 30,000కి ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ప్యూర్లీ గేమింగ్ ఆడతానన్న ఆ ప్రైస్ మీద లేదనుకుంటే కనుక ఉంది పోకో X8 Pro. గేమింగే కాదు, మనకి మూవీస్ కూడా చూసుకోవచ్చు ఈ మొబైల్లో వచ్చేసరికి. కెమెరాస్ కొంచెం యావరేజ్గా ఉంటుంది, బ్యాటరీ అయితే కనుక చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ప్యూర్లీ గేమింగ్ మొబైల్ కావాలి అనుకుంటే కనుక ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. ఇంకా లేదన్నా ఆ ప్రైస్ సెగ్మెంట్లో కెమెరా కోసం ఒక మంచి మొబైల్ కావాలి, ఓఎస్ పరంగా ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక నథింగ్ ఫోన్ 4a. ఈ మొబైల్ మనకి 32,000 రూపాయలకే వస్తుంది. చాలా మంది కొన్నారు ఈ మొబైల్ వచ్చేసరికి. లేడీస్ అయితే కనుక చాలా మంది కొన్నారు, ఎందుకంటే బ్యాక్ సైడ్ డిజైన్ క్వాలిటీ కొంచెం బాగుంటుంది. కెమెరాస్ అయితే కనుక డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. నథింగ్ ఫోన్ 3a నేను యూజ్ చేశాను, చాలా మంచి కెమెరాస్ ఉంటాయి అందులో వచ్చేసరికి. సో అదే కెమెరా తీసుకొచ్చారు కాబట్టి కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట కెమెరా క్వాలిటీ. డిస్ప్లే క్వాలిటీ మార్చారు ఇందులో వచ్చేసరికి. ఇది 1.5K రెజల్యూషన్తో వస్తుంది. కెమెరాస్ కానీ, డీసెంట్ బ్యాటరీ లైఫ్ కానీ, ప్రాసెసర్ కానీ ఇవన్నీ మనకి బాగానే ఉంటాయి ఈ మొబైల్లో వచ్చేసరికి. 32,000 రూపాయలకి ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. ఇంకా శాంసంగ్ నుంచి ఏ మొబైల్ లేదనుకుంటే కనుక ఉంది శాంసంగ్ గెలాక్సీ A56. ఇది 32,000 రూపాయలకే వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో మంచి మొబైల్ అవుతుంది. డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది, ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ లా ఉంటుంది అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. ఏ సిరీస్ కాబట్టి ఖచ్చితంగా మంచి మార్కెట్ ఉంది, ఆఫ్లైన్ మార్కెట్లో కానీ, ఆన్లైన్ మార్కెట్లో కానీ చాలా మంది ఇష్టపడతారు ఏ సిరీస్ వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే 35,000 నుంచి 40,000లో ఒక 3 మొబైల్స్ ఉన్నాయన్నమాట. ఈ 3 మొబైల్స్ కూడా మీ బడ్జెట్ బట్టి, మీ కేటగిరీని బట్టి తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఆల్రౌండర్లో ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక OnePlus Nord 6 40,000కే వస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. ప్రస్తుతానికి మొబైల్ అయితే కనుక కొంచెం అటు ఇటుగా ఉందన్నమాట, తగ్గుతుంది పెరుగుతూ ఉంది. అందుకే లూట్లో పెట్టుకోండి, కార్ట్లో పెట్టుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది, నేను వెంటనే పర్చేజ్ చేయొచ్చు. సో ఈ మొబైల్ కెమెరాస్ పక్కన పెడితే కనుక మిగతావన్నీ చాలా బాగుంటాయి. డిస్ప్లే క్వాలిటీ కానీ, బ్యాటరీ లైఫ్ అయితే కనుక వేరే లెవెల్లో వస్తుంది. ప్రాసెసర్ కానీ ఇవన్నీ ఈ మొబైల్లో బెస్ట్ అవుతుంది అనమాట. సో బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. లేదన్నా నాకు కెమెరా విషయంలో మంచి మొబైల్ కావాలి, ఓఎస్ పరంగా మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక నథింగ్ ఫోన్ 3
ఇప్పటికి ది బెస్ట్ మొబైల్ అన్నమాట. ఇది కూడా మనకి ఒక్కోసారి మనకి అమెజాన్లో కనిపిస్తూ ఉంటుంది, ఫ్లిప్కార్ట్లో కనిపిస్తూ ఉంటుంది. నన్ను అడిగితే మాత్రం ఫ్లిప్కార్ట్లో మాత్రమే కొనండి ఈ మొబైల్ వచ్చేసరికి. అమెజాన్ అయితే కనుక నాకు కొంచెం డౌట్గా ఉంది. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. కెమెరాస్ చాలా బాగుంటాయి, డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది, 8s Zen 4 ప్రాసెసర్తో వస్తుంది, డీసెంట్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది. బ్యాటరీ లైఫ్ కొంచెం తగ్గుతుంది నాట్ 6తో పోల్చుకుంటే కనుక, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ మాట్లాడితే ఒప్పో కెటన్ టర్బో ప్రో ఉంది. ఇది కూడా ది బెస్ట్ లెవెల్ వస్తుంది గేమింగ్ వైజ్ అయితే. కెమెరాస్ కొంచెం యావరేజ్గా ఉన్న మిగతా అన్ని విషయాల్లో బెటర్ ఆప్షన్ అవుతుంది అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, ప్రాసెసర్ అయితే కనుక చాలా బాగుంటుంది, బ్యాటరీ అయితే కనుక 1 డే వస్తుంది. సో ఈ 3 మొబైల్స్ కూడా 40Kకి ది బెస్ట్ మొబైల్ అవుతాయి అనమాట. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే 40 నుంచి 50,000లో బెస్ట్ మొబైల్ ఏమైనా ఉంది అనుకుంటే కనుక 50,000లో మాత్రం OnePlus 13. 15R అవసరం లేదు, IQ 15R అవసరం లేదు, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. OnePlus 13 ది బెస్ట్ మొబైల్ అనమాట. గేమింగ్ విషయంలో కానీ, డిస్ప్లే క్వాలిటీ విషయంలో కానీ, బ్రాండ్ విషయంలో కానీ, కెమెరా కానీ, బ్యాటరీ కానీ. సో ఒక ఆల్రౌండ్ మొబైల్ కావాలి అనుకుంటే కనుక 50,000కి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఈ మొబైల్ వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే 55,000లో మనకి వివో X200T అనే మొబైల్ కనిపిస్తుంది. ఇది కూడా మనకి సమ్ టైమ్స్ ప్రైస్ హైప్ అవుతుంది, తగ్గుతుంది అనమాట. సో లూట్లో పెట్టుకోండి. మీరు కొందామని చెప్పి అనుకుంటే కనుక వెంటనే పర్చేజ్ చేయండి. ఇదే మొబైల్ మనకి ఫ్యూచర్లో BBD సేల్స్లో మనకి ఇంకా పెరగచ్చు మొబైల్ ప్రైస్ వచ్చేసరికి. అదే మీకు చెప్తున్నాను, మీకు కొందామని చెప్పి అనుకుంటే కనుక ఇదే మంచి అవకాశం. అది కాకుండా మొబైల్ నీడ్ ఉంది, ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రమే మీరు ఈ మొబైల్స్ కొనండి. నేను టెలిగ్రామ్లో వాయిస్ రికార్డ్ చేశాను అనమాట. మీకు మొబైల్ ఇంపార్టెంట్ అనుకుంటే ఈ నేను చెప్పే మొబైల్స్ అన్ని కూడా బెస్ట్ మొబైల్స్ అవుతాయి. ఫ్యూచర్లో మనకు మొబైల్ ప్రైస్ పెరుగుతుంది కదా, ప్రస్తుతానికి అమ్మేదాం అని చెప్పి అదే మాత్రం అనుకోమాకండి. మీరు వాడుతున్న మొబైల్ బెస్ట్గా రన్ అవుతుంది అనుకుంటే కనుక కళ్ళు మూసుకుని దాన్ని యూజ్ చేయండి ఒక 2-3 ఇయర్స్ వరకు. లేదు హ్యాంగ్ అయిపోతుంది, సంథింగ్ ఇష్యూ ఉన్నాయనుకుంటే కనుక అప్పుడు మాత్రం మనం ఎక్స్చేంజ్ పెట్టి ఈ మొబైల్స్ కొనుక్కోండి. ఇంకా టీ గురించి మాట్లాడితే కనుక వివో గురించి మాట్లాడితే కెమెరా క్వాలిటీ కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ, ప్రాసెసర్ కానీ, బ్యాటరీ కానీ ఒక వెల్ బ్యాలెన్స్డ్ మొబైల్ అవుతుంది అనమాట. ఈ మొబైల్ వచ్చేసరికి చాలా మంచి మొబైల్. ఇంకా అదే ప్రైస్ మీట్లో మనకి Xiaomi 70 అనే మొబైల్ ఉంది. కెమెరా చాలా బాగుంటాయి, డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది, బ్యాటరీ అయితే కనుక డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. గేమ్స్ అయితే కనుక లిటిల్ గేమ్స్ అంటే గేమ్స్ ఆడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది కూడా మనకి 50,000 వస్తే కనుక తీసుకోవచ్చు. ఈ 3 మొబైల్స్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ OnePlus తీసుకోండి, సెకండ్ వివో తీసుకోండి, థర్డ్ వచ్చరికి Xiaomi తీసుకోండి. ఈ మూడిట్లో మీ ప్రైస్ తగ్గట్టు తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే 60,000లో మనకి ఒక 3 మొబైల్స్ ఉన్నాయన్నమాట. ఇది మీ కేటగిరీని బట్టి ఉంటుంది. ఒక కాంపాక్ట్ మొబైల్, ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక Samsung Galaxy S25 తీసుకోవచ్చు. 55,000 నుంచి 60,000 ఈ ప్రైస్ మీట్లో మనకి ఫెచ్యువల్ అవుతూ ఉంటుంది. బట్ బ్యాటరీ మాత్రం ఒక 4 hours 5 hours మాత్రమే వస్తుంది. మిగతావన్నీ కూడా ఇది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. మీరు ఎక్కువ వాట్సాప్ కాల్ కానీ జస్ట్ మూవీస్ చూస్తాను అనుకుంటే కనుక ఓకే, కానీ గేమ్స్ ఆడదాం అనుకుంటే కనుక చిన్నగా ఉంటుంది కాబట్టి మీకు అంత ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది బాగోదు. ఇక నెక్స్ట్ మాట్లాడితే కెమెరా కావాలి, డిస్ప్లే క్వాలిటీ బాగుండాలి, బ్యాటరీ బాగుండాలి అనుకుంటే కనుక, మీకు అన్ని విషయాలకు మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక ఒప్పో Find X9S అన్న X9 అన్న సేమ్ ఒకలాగే ఉంటుంది. ఆఫర్ మార్కెట్లో అయితే మాత్రం చాలా మంది అమ్ముతున్నారు ఈ మొబైల్ వచ్చేసరికి. కొన్ని కార్డ్ ఆఫర్స్తో పాటు ఎక్స్చేంజ్ బోనస్తో పాటు ఈ మొబైల్ మనకి వస్తూనే ఉంది ఆఫర్ మార్కెట్లో. ఒకసారి చూడండి, ఇది మనకి అప్రాక్స్గా 60,000కే వస్తుంది అనమాట. ఆ ప్రైస్ మీట్లో కన్సిడర్ చేయొచ్చు ఈ మొబైల్ వచ్చేసరికి. చాలా మంచి మొబైల్. లాస్ట్ మనకి సాసా సేల్స్ ఉన్నాయి, అందులో కొందామని చెప్పి అనుకున్నాను కానీ మిస్ అయిపోయింది ఈ మొబైల్ వచ్చేసరికి. అప్పుడు మనకి 50,000కే వచ్చింది, బట్ మిస్ అయిపోయింది ఈ మొబైల్ కొందామని చెప్పి. ఇప్పుడు చూస్తే కానీ కొంచెం ప్రైస్ పెరిగిందనమాట. అదే చెప్తున్నాను మీకు, నెక్స్ట్ మనకి BBD సేల్స్లో ప్రైస్ ఖచ్చితంగా పెరుగుతాయి. ఇక నెక్స్ట్ మాట్లాడితే గూగుల్ ఫ్యాన్స్ ఉంటారు ఖచ్చితంగా అనమాట. పిక్సెల్ ఒక మంచి మొబైల్ లేదని చెప్పి అడుగుతూనే ఉంటారు. మీకు మనకి Pixel 10 అనే మొబైల్ మీకు 60,000కే వస్తుంది అనమాట. తీసుకోవచ్చు. ఇందులో కెమెరా చాలా బాగుంటాయి, OS చాలా బాగుంటుంది, డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. బట్ బ్యాటరీ అయితే కనుక కొంచెం ఒక 5 hours వస్తుంది. ఎక్కువ గేమ్స్ ఇందులో యూజ్ చేయలేరన్నమాట. పర్లేదు, ఒక నార్మల్ యూజ్ చేయొచ్చు, కానీ హెవీగా యూజ్ చేద్దాం అనుకుంటే కనుక హీట్ అవుతూ ఉంటుంది. ఎందుకు నేను యూజ్ చేస్తుంది కాబట్టి చెప్తున్నాను, పిక్సెల్ ఫోను, అందుకే ఈ మొబైల్ గురించి చెప్తున్నాను. ఒకసారి చూడండి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే 70,000లో మీకు బెస్ట్ ఆల్రౌండ్ మొబైల్ అంటే గేమింగ్ ఆడుకోవచ్చు, మూవీస్ చూసుకోవచ్చు, కెమెరాస్ తీసుకోవచ్చు, అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా మీకు 1 day పైన వస్తుంది అనమాట. అదే మనకి IQ 15 70,000కి వస్తుంది. ఈ ప్రైస్ పాయింట్లో మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. IQ 15 బెస్ట్ మొబైల్ అవుతుంది అనమాట. ఇంక నెక్స్ట్ మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్ కాదన్న ఐఫోన్స్ లేదనుకుంటే కనుక 70,000కి ఉంది మనకి iPhone 17. ఫ్యూచర్లో ఐఫోన్ మీద ఖచ్చితంగా ఒక 10,000 నుంచి 20,000 వరకు మనకి ప్రైస్ అయిపోతున్నాయి కాబట్టి కొందామని చెప్పి అనుకుంటే కనుక ఇదే మంచి అవకాశం. సో కొంటే కనుక ఇప్పుడే కొనండి iPhone 17 కానీ 17 Pro కానీ. సో కెమెరాస్ ఎక్కువ తీస్తాను అనుకుంటే కనుక, బ్యాటరీ బ్యాక్ కొంచెం బాగుండాలనుకుంటే కనుక మీరు 17 Proకి వెళ్ళిపోవచ్చు. లేదా డీసెంట్ బ్యాటరీ లైఫ్ కావాలనుకుంటే కనుక iPhone 17 తీసుకోవచ్చు. ఇంకా కింగ్ ఆఫ్ షో చెప్పాలంటే ఈ సేల్స్లో మనకి Samsung Galaxy S25 Ultra
85,000కే వస్తుంది. ఇది ది బెస్ట్ మొబైల్ అవుతుంది అనమాట. ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ని అస్సలు మిస్ అవ్వద్దు. ది బెస్ట్ 5G మొబైల్. ఫ్యూచర్లో ఈ మొబైల్ మనకి ప్రైస్ హైప్ అవుతుంది. కొందామని చెప్పి అనుకుంటే కనుక ఇదే మంచి అవకాశం. ఇప్పుడే కొనండి. డిస్ప్లే క్వాలిటీ కానీ, ఫ్లాగ్షిప్ కెమెరాస్ కానీ, అండ్ ప్రాసెసర్ కానీ, కెమెరాస్, బ్యాటరీ కానీ చాలా బాగుంటుంది అనమాట. శాంసంగ్ మంచి ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సేల్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఈ మొబైల్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. సో ఇవన్నమాట 10,000 నుంచి 1,00,000 రూపీస్ మొబైల్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే కనుక ఈ మొబైల్స్. వీటిలో మీరు ఏ మొబైల్ కొందామని చెప్పి అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే ఈ మొబైల్స్ అన్ని కూడా వీక్ కార్డ్స్ కనిపిస్తుంది, ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. నేను నైట్ నుంచి టెలిగ్రామ్ ఛానల్లో మన ఛానల్లో వస్తూనే ఉన్నాయి, పోస్ట్ చేస్తూనే ఉంటున్నాను. ఫాలో అవుతూ ఉండండి. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను. డీల్స్ వస్తే కనుక నేనే తరచూ చెక్ చేసుకుంటూ పోస్ట్ చేస్తున్నాను. సో ఇంతదాకా చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ వచ్చేసరికి. బై బై. జై హింద్.